హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైట్ మామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ రాగి జావా. సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్లో అయినా రాగి జావాని మీ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎముకలకి చాలా బలాన్ని అయితే ఇస్తుంది. సో ఈరోజు మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూసేద్దాము. ముందుకైతే ఒక బౌల్ని అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోండి. దీన్ని ఒక పొంగు వచ్చే వరకు మీరైతే మరిగించుకోండి. వాటర్ అనేది బాయిల్ అవుతున్న టైంలో ఇంకొక స్మాల్ బౌల్ అయితే తీసుకొని రాగి జావ అనేది మనం మిక్స్ చేసుకుందాం. చూస్తారే, ఈ చిన్న బౌల్ అయితే తీసుకొని 2 టీ స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని అయితే వేసుకోండి. ఈ రాగి పిండి అనేది మనకి స్టోర్లో దొరుకుతుంది. మీరైనా రాగులు తెచ్చుకొని ఎండబెట్టుకొని మరపెట్టించుకోండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ చూసుకుంటూ వేసుకొని దాంట్లో లంప్స్ అనేవి లేకుండా అయితే మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి, కొంచెం లూజ్ బ్యాటర్గా. రాగి పిండి అనేది మొత్తం వాటర్లో ఎటువంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. వాటర్ చూసాక మంచిగా మరిగిపోయినాయి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న రాగిని కూడా దీంట్లో వేసేసుకోండి. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండండి. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి. అకేషనల్లీ మీరు దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. దీని మీద ఏమీ పెట్టక్కల. చూసారు కదా, ఈ విధంగా అయితే పొంగుతూ ఉండి మనకి రాగి పిండి అనేది మంచిగా కుక్ అయితే బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత దీంట్లో మీకు ఇష్టమైతే షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని, బెల్లం అయితే బాగుంటుంది. అలాగే మీరు మిల్క్ వద్దనుకుంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసిన తర్వాత మజ్జిగ కానీ వేసుకోవచ్చు. మీరు ఏ కప్పులో అయితే రాగిది తీసుకున్నారో అదే కప్పుతో మిల్క్ అయితే తీసుకోండి. ఎక్కువ మిల్క్ కూడా తీసుకోకండి, లేకపోతే మిల్క్ అనేది డామినేట్ చేసేస్తుంది. అలాగే చిటికెడు సాల్ట్ అనేది వేసుకొని ఒక్క 1 మినిట్ మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీ ఈ రెసిపీ, అలాగే మనకి ఎంతో హెల్దీ రెసిపీ. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. దీన్ని మీరు వేడిగా ఉన్నప్పుడు తింటే కొంచెం లూజ్గా ఉండి బాగుంటుంది. ఆఫ్టర్ కాసేపు చల్లగా అయిన తర్వాత తిన్నారనుకోండి, కొంచెం అది మళ్ళీ దగ్గర పడిపోతుంది. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోకి ఒక లైక్ అయితే చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.